టీసీసీ ప్రేక్షకులకు సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. వేడుకగా పడమర విప్పర్లో షష్ఠి మహోత్సవాలు. స్వామివారిని దర్శించుకున్న ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యేలు ఈలినాని, పసల కనకసుందరరావు, టీడీపీ ఇన్ఛార్జి వలవల బాబ్జీ. సుబ్రహ్మణ్య స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామ్ నాయుడు. తాడేపగూడెం జడ్పీ హైస్కూల్లో జరిగిన బడి పండుగ మెగా పీటీఎంలో పాల్గొన్న సిఐ సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ సునీల్, ఎంఈఓ జ్యోతి. గణేష్ నగర్లో సుబ్రహ్మణ్య స్వామి గుడిలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు. గ్రామాన వేడుకగా జరిగిన సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు. పెంటపాడు మండలం పడమర విప్పర్లో శ్రీ వల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి ఉత్సవాలు అత్యంత వేడుకగా జరిగాయి. పసల వారి కుటుంబం నిర్వహణలో ఈ షష్ఠి ఉత్సవాలు ప్రతి ఏటా జరుగుతుంటాయి. ఆలయ కమిటీ అధ్యక్షులు పసల చంటి దంపతులు శుక్రవారం రాత్రి పీటలపై కూర్చుని పూజలు చేశారు. ఆలయ అర్చకులు కొడవడిగంటి వెంకట నరసింహాచార్యులు, జనార్దనాచార్యుల బ్రహ్మోత్సవంలో ఈ విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. స్వామివారిని శనివారం సుమారు 50,000 మంది దర్శించుకున్నారు. 30,000 మందికి అన్న సమారాధన జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు ఈలినాని, పసల కనకసుందరరావు, పొప్పాల వాసుబాబు, ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జి వలవల బాబ్జీ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. పెంటపాడు మండలంలో షష్ఠి ఉత్సవాలు అత్యంత వేడుకగా పడమర విప్పర్లో జరుగుతాయి. తిరునాళ్లకు పెంటపాడు మండలం, గణపురం మండలం, నిడమర్రు మండలం, ఉంగుటూరు మండలం, తాడేపగూడెం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. 4 రోజుల పాటు తిరునాళ్లు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో కమిటీ నిర్వాహకులు పసల చంటి, పసల అచ్యుతం, పసల గంగన్న, పసల సత్తికొండలు తదితరులు కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. రావాలి చిన్నపిల్లలకి ఇక్కడ మన కంపెనీ పాలు చూపించండి, నాకు కనిపించదు, సిగ్నల్ అందట్లేదు. సర్లే సార్
షష్ఠి సందర్భంగా సుబ్బారాయుడు షష్ఠి సందర్భంగా వెస్ట్ విప్పర్లో శ్రీ సంతానవల్లి దేవ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుంటాం. అలాగే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఎంతో వైభవంగా అందరూ కూడా ఈ సుబ్రహ్మణ్యం షష్ఠిని చేయటం, అలాగే ఈ స్వామివారి దగ్గరకు వస్తే అందరికీ సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని అందరూ కూడా పూర్తిగా నమ్మి ఎక్కడెక్కడో నుంచి వచ్చి అందరూ కూడా ఈ స్వామివారిని ఒకసారి దర్శించుకున్న మళ్ళీ కూడా వాళ్ళ కోరికలన్నీ నెరవేరి ప్రతిసారి రావటం ఇక్కడ. అలాగే అందరూ కూడా ఇక్కడ చాలా విశిష్టంగా ఈ గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం, అలాగే అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ దర్శన భాగ్యం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వల్లి దేవసేన సమేత సంతాన నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయాన్ని మరి దర్శించుకుంటాకే సంవత్సరం అంతా కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ మధ్యన కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రతి మంగళవారం కూడా ఎన్ని వందల మంది భక్తులు వచ్చినా కూడా అందరికీ కూడా ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమాన్ని అందించడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా పిల్లలు కలగకపోతే ఇక్కడికి వచ్చి పూజ చేసుకుని కొన్ని వారాలు చేస్తే వారికి బిడ్డలు జన్మించినటువంటి అనేక కొన్ని వందల మందికి బిడ్డలు జన్మించారన్నమాట. వేలాది మంది ఈ రోజున మరి కొన్ని వేల మంది 25-30 మంది వస్తే వారందరికీ కూడా ఇక్కడ కమిటీ వారు మరి వాళ్ళందరికీ అన్న సమారాధన భోజన సదుపాయ కార్యక్రమాలు కలగజేసి అలాగే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ సంవత్సరం పోలీసు డిపార్ట్మెంట్ వారు చాలా బాగా సహకరించి మరి అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ క్లియర్ చేయడం కానీ భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ కమిటీ వారు ఈ సంవత్సరం ఆటోల్లో మహిళలకి ఉచితంగా మరి ఆ వంతెన దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా ఉచితంగా నడవడానికి ఇబ్బంది కాబట్టి ఉచిత ఆటోలు పెట్టి అందరినీ కూడా మరి గుడికి తరలించిన విషయం ఇది శుభపరిణామం అని చెప్పి తెలియజేసుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వల్లి సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క షష్ఠోత్సవాల సందర్భంగా ఈ రోజున స్వామివారికి ఎంతో అంగరంగ వైభవంగా మాజీ ఎమ్మెల్యే కనకసుందర వారి కుమారుడు కోడలు చంటి దంపతులు ఈ రోజున ఇక్కడ కళ్యాణంలో వారు ఆ క్రతువంతా వారి చేతుల మీద అవ్వడం జరిగింది. ఎంతో సర్వాంగ సుందరంగా మరి వేద పండితులు చక్కగా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. అలాగే వేలాదిగా భక్తులు ఇప్పటి నుంచి కూడా ఈ రాత్రి సమయంలో 10-9 గంటల సమయంలో కూడా ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ ప్రసిద్ధి ఈ స్వామి కోరిన కోరికలు నెరవేర్చుతారు. 2 సంతానం లేని వారికి సంతానం కలిగించేటువంటి గొప్ప మహిమాన్వితమైనటువంటి స్వామి. అలాగే మరి వివాహం సంబంధించినటువంటి ఏమన్నా ఇబ్బందులు అయితే స్వామిని మరి కొలుచుకుంటే తప్పకుండా వారికి వివాహం కూడా చక్కటి భర్త దొరికి అదే అంటే అన్యోన్యమైనటువంటి దాంపత్యం ఉండేటువంటి విధంగా స్వామి ఇక్కడ అనుగ్రహం ఇస్తూ ఉంటారు. కాబట్టి ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కొలిచి తర్వాత తరించాలనే ఒక ఉద్దేశంతో సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మీకు తెలిసిందేమి కాదు, దేశవ్యాప్తంగా అన్ని సుబ్రహ్మణ్య వేలాయాలు కూడా వేలాదిగా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చి వారి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు. స్వామి ఆశీస్సులు అందరికీ మెండుగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ ఈ స్వామివారి ఆశీస్సులు మా కుటుంబానికి మాకు అందరికీ చక్కగా ఉండాలని మరొకసారి ఆ భగవంతుడిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి మరి ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రాచుర్యం కలిగిన ఆలయం.
మనసులో ఏది కోరుకున్నా నెరవేర్చే దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ముఖ్యంగా మరి ఎవరైతే పిల్లలు ఉండరో వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామి ఆశీర్వచనం తీసుకున్న వెంటనే వాళ్ళందరికీ కూడా సంతాన యోగం కలిగిన పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. మరి ఈ ఆలయం ఇంకా దినదిన అభివృద్ధి చెంది మరి వృద్ధిలోకి తీసుకురావాలని ఈ ఆలయాన్ని మరి ఆ భగవంతుడి ఆశీర్వచనాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దయతోటి మంచి మంచి కార్యక్రమాలు ఇక్కడ జరిగేలాగా ఏర్పాటు చేయాలని, ఎక్కడికే రోడ్లు మరి ఈ మా కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఇక్కడ దాకా కూడా మరి రోడ్లు రావాలని చెప్పి వచ్చే విధంగా మేము చర్యలు తీసుకుంటామని, మరి అలాగే ఇక్కడ మా పసల అచ్యుతం గారు, పసల చంటి గారు, అలాగే మరి పసల పెద్దగాపు గారు, అలాగే పసల కనక సుందరరావు గారు, వీళ్ళందరి ఆశీర్వచనాలతోటి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతాయని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నాగరాజు గారు, మీరు ప్రతి సంవత్సరం షష్ఠికి 50-60 బస్తాలు దానంగా ఉచితంగా ఇస్తారు. ఈ స్వామి మహిమ ఏంటంటే నమ్మిక వీరు ఇప్పటి వరకు 5-6 సంవత్సరాల నుంచి మీరే ఇస్తున్నారు. ఇంకోళ్ళు ఎవరైనా వస్తారని మేమే ఇస్తాం, నేను నిరంతరం ఇస్తానంటున్నారు. అందువల్ల ప్రత్యేకంగా వీరికి మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే రాజుగారు బంగాళదుంప 40,000 ఖరీదైన 40,000 రూపాయల బంగారాజు గారు ఇచ్చారు. అలాగే ముఖ్యంగా ఈ స్వామి ఈ తోటలో ప్రత్యక్షంగా వెలిసిన స్వామి ఇక్కడ ఈ గుడి ఉదయం సుమారు 100 సంవత్సరాలు బాబు సుమారు 100 సంవత్సరాల పైనుంచే ఉంది. ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ ప్రతి మంగళవారం భోజనాలు అవుతాయి. 500-600 మంది భోజనాలు చేస్తారు. అది కూడా ప్రజల దానమే. ముఖ్యంగా మొట్టమొదట మా అబ్బాయి సంటి శ్రీకృష్ణ సత్యవనంలో సత్యం పెద్దగా మొదలుపెట్టారు. మొట్టమొదట పచ్చిపులుసు చేసి ముందు 2,000 చిల్లర 3,000 చిల్లర ఇది ఇప్పుడు సుమారు 30,000 అవుతుంది. అది కూడా ఒక భక్తులే పెట్టేసుకుంటారు. మా స్వామి స్వయంభూ ఇక్కడ కోరిన కోరిక వెంటనే తీరుస్తాయి స్వామి. ఇక్కడ ఈయన దేవతలకే సేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి అంటే. అలాగే ప్రతి ఒక్కరికి కూడా కోరిన కోరికలు వెంటనే కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి పొందుతున్న మా స్వామి మా కుటుంబ విలవేలుపు స్వామిని. రేపు సుబ్రహ్మణ్య షష్ఠి, ఈరోజు కళ్యాణం జరిగింది. సాయంత్రం పాటలు పిల్లలు ఆడుకోవడానికి జెయింట్ వీల్స్ కానీ, అలాగే చిన్నపిల్లలకి కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆర్కెస్ట్రా, సుమారు 30,000 మందికి అన్నప్రసాదం అందించబడుతుంది. ఏ భక్తులు కూడా అసౌకర్యం కలగకుండా ప్రతి ఒక్క భక్తుడికి స్వామివారి ఆశలు కలిగేలాగా, ప్రతి ఒక్కరికి కూడా దర్శనం కలిగేలాగా కూడా కమిటీ వారంతా మనందరూ కూడా మా పెద్దలందరూ కూడా ఏర్పాటు చేస్తున్నారు. కావున వారికి ఈరోజు కళ్యాణ మహోత్సవానికి వచ్చినటువంటి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి కూడా పేరు పేరున వాళ్ళ ఎస్సీస్ మాకు ఎప్పుడు ఎల్లప్పుడు ఉండాలని, అలాగే స్వామివారి సన్నిధిలో ఎప్పుడు సేవ చేస్తేనే మహాభాగ్యం కలగాలని కోరుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వైసీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురామనాయుడు ఆకాంక్షించారు. శనివారం షష్ఠి పురస్కరించుకొని నవాపాలెంలోని సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆయనకు మద్దుకూరి మెహర్ ప్రసాద్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, బండి శ్రీను, మంచాల నాగేశ్వరరావు, బండి కిట్టయ్య, దార్లంక చంద్రరావు, ఉండ్రాజవరపు శ్రీను, ఎం శ్రీను, మల్లిపూడి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. తాడేపగూడెంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మెగా పీటీఏ సమావేశంలో ముఖ్య అతిథిగా పట్టణ సీఐ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. పాఠశాల ఆవరణలో విద్యార్థుల తల్లులతో ముగ్గుల పోటీలు, తండ్రులతో టగ్ ఆఫ్ వార్ నిర్వహించారు.
పాఠశాల ఆవరణ అంతా మామిడి ఆకులు, రంగుల కాగితాలు, అరటి మొక్కలతో పండుగ వాతావరణంలో అలంకరించారు. ఆటపాటలతో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఎన్సీసీ విద్యార్థులు సేవలందించారు. విద్యార్థులకు సిఐ సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా బహుమతులు అందించారు. పాఠశాల హెచ్ఎం మైను సత్యనారాయణ, తహసీల్దార్ సునీల్, ఎంఈఓ జ్యోతి పాల్గొన్నారు. రూరల్ మండలం కడియద్దలో హెచ్ఎం మూర్తి ఆధ్వర్యంలో బడి పండుగ నిర్వహించారు. మహిళలకు ముగ్గులు పోటీలు, పేరెంట్స్కు టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు ఇంతకుముందు ఇళ్లలో, బీరువాల్లోనూ లేదా ఎక్కడో లాకర్స్లోనూ పెట్టుకునేవారు. ఇప్పుడంతా డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత నా యొక్క అకౌంట్లో అమౌంట్ దాచుకుంటున్నాం. దాన్ని మనకి తెలిసి కొంతమంది, అత్యాశ కొంతమంది. సైబర్ క్రైమ్లో ఉన్న బాధితులు ఎవరంటే, ఒకటి అత్యాశకు పోయిన వాళ్ళు, రెండవది తెలియని అమాయకత్వం వల్ల. ఈ రెండు పద్ధతుల వల్లే ఈ అఫెన్స్లు అన్నీ జరుగుతున్నాయి. ఏంటంటే అత్యాశ ఏంటంటే, మనం ఈరోజు 1000 రూపాయలు పెడితే సాయంత్రం 2000 ఇస్తానంటే దాన్ని మనం నమ్మేసి యూట్యూబ్లో కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కానీ జస్ట్ మీరు ఏం చేయక్కర్లేదు, ఇంటి దగ్గర కూర్చొని జస్ట్ క్లిక్ చేయండి, లేదంటే లైక్ చేయండి, షేర్ చేయండి, చేస్తే మీకు 1000కి 1000 ఇచ్చేస్తాం అని అనగానే ఫస్ట్ రోజు 1000కి 1000 ఇస్తాడు, రెండో రోజు 2000కి 2000 ఇస్తాడు. తర్వాత నుంచి మీతో వేయించుకుంటారు. వేయించుకున్న తర్వాత అది మీ అకౌంట్లో ఉన్నట్టు కనపడితే కానీ మీకు విత్డ్రాలు కనపడవు. ఇది జరుగుతూ ఉంది. అలాగే రెండోదేమో తెలియనితనం ఏంటంటే, ఎవరో ఫోన్ చేస్తారు, మీ బ్రాంచ్ మేనేజర్ నుంచి మాట్లాడుతున్నామంటే మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేదంటే మీ అకౌంట్ బ్లాక్ అయిపోద్ది అనగానే ఫోన్ రాగానే మనం వాళ్ళు బ్రాంచ్ మేనేజర్ లేదా కన్ఫర్మ్ చేసుకోకుండానే మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు మీద ఉన్న నెంబరు, దాని వెనకాల ఉన్న CVV కోడ్, అలాగే దాని యొక్క ఓటీపీ వస్తే ఓటీపీ అన్నీ చెప్పేయడం జరుగుతుంది. దానివల్ల కూడా మన అమౌంట్, మనకు ఎంతో కష్టపడి దాచుకున్న డబ్బు అంతా పోతుంది. ఒకసారి పోయిన తర్వాత సైబర్ క్రైమ్లో డబ్బులు రావడం అనేది చాలా కష్టం. మన పాఠశాల దాదాపు స్వాతంత్రానికి పూర్వమే ఏర్పడినటువంటి పాఠశాల ఇది. ఈ పాఠశాల నుంచి వేలాది మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుకుని మంచి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి పొజిషన్ ఉంది. అలాగే మరి ఈ పాఠశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా మరి ఇక్కడి విద్యాబోధనని తీసుకొని, అలాగే ఇక్కడ సౌకర్యాలు అన్నీ కూడా బాగున్నాయి. ఇవన్నీ కూడా ఉపయోగించుకొని మరి మంచి ఉన్నత చదువులకు వెళ్ళాలని చెప్పి, జీవితంలో మంచి పొజిషన్ రావాలనేటటువంటి సదుద్దేశంతో ఉపాధ్యాయులంతా కూడా చక్కగా పాఠాలు బోధిస్తూ ఉన్నారు. విద్యార్థులు కూడా చక్కటి క్రమశిక్షణ కలిగి ఉన్నారు. అలాగే తల్లిదండ్రులు మీరు కూడా ప్రోత్సహిస్తే మరి మన పిల్లలు భవిష్యత్తులో మంచి ఉన్నత చదువులు చదువుకొని మంచి పొజిషన్కి వస్తారని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాము. స్థానిక గణేష్ నగర్లో వేంచేసి ఉన్న వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి గుడిలో షష్ఠి మహోత్సవాల భాగంగా శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా జరిగింది. 10 మంది దంపతుల పీటలపై కూర్చుని కళ్యాణం జరిపించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు కళ్యాణం రామచంద్రరావు ఆధ్వర్యంలో దేవాలయం ప్రాంగణాన్ని సుందరంగా అలంకరించారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సతీమణి అనురాధ, కుమారుడు బొలిశెట్టి శ్రీనివాస్, ప్రియా దంపతులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు కళ్యాణం రామచంద్రరావు, దంతులూరి సుబ్రహ్మణ్యం, గడ్డం పుల్లారావు, గడ్డం సాయి, కొయ్య గోవిందరెడ్డి, గొర్రెల శ్రీనివాసరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. గణేష్ నగర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో ఇవాళ 27వ వార్షికోత్సవం జరుగుతూ ఉంది. ఇవాళ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పురస్కరించుకుని ఇక్కడున్న ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి, అట్లాగే
27 సంవత్సరాల నుంచి కూడా ఈ గుడిలో ప్రతి సంవత్సరం చాలా అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చింది అనేది మనకు తెలుసు. గణేష్ నగర్లోని గుడి చిన్నగా ఉండేది, దాన్ని ఇవాళ గుడి ప్రాంగణం స్వామివారి దయతోనే ఇదంతా పెద్దది అవటం, అట్లాగే గుడి కూడా పెద్దగా మళ్ళీ నిర్మించడం, దాని తర్వాత ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా స్వామివారి కళ్యాణోత్సవం కూడా చేయటం, ఇక్కడున్న భక్తులందరూ కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి విచ్చేసి ఆ కళ్యాణంలో పాల్గొనటమే కాకుండా నెక్స్ట్ డే షష్ఠి రోజున కూడా ఇక్కడ కొన్ని వేల భక్తులు ఈ గుడిని దర్శించుకుని ఆ స్వామివారి ఆశీస్సులకి నోచుకుంటూ వచ్చే షష్ఠి తర్వాత వచ్చే ప్రతి రోజు కూడా బాగుండేలాగా అందరికీ ఆ స్వామివారి ఆశీస్సులు ఉండేలాగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అఖండ కళ్యాణంతో రాత్రి జరిగింది. ఆ కళ్యాణానికి 10 మంది జంటలు వచ్చి కళ్యాణం చేసుకోవడం జరిగింది. తాడేపల్లిలోని ఎక్కడ కూడా జరిగినటువంటి కళ్యాణం రాత్రి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఇక్కడ ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా విశేషం. పైగా స్వామివారికి ఇప్పటివరకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రతిరోజు కూడా నిత్యం ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. అలాగే రేపు మంగళవారం ప్రతి ఒక్కరూ కూడా సారి పెడుతున్నాం స్వామివారికి. అందరూ కూడా మీకు తోచిన విధంగా ఏ స్వీట్ ఎంతైనా పర్లేదు, 10 రూపాయలదైనా 100 రూపాయలదైనా 1000 రూపాయలదైనా స్వీటు తీసుకొచ్చి సారి సమర్పించవలసిందిగా మహిళలను కోరుతున్నాం. ఆ సారి కార్యక్రమంలో పాల్గొని దాంతోపాటే పల్లకీ సేవ ఊరేగింపు కూడా జరుగుద్ది. మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం గొప్ప విశేషం. ఎప్పుడు కూడా ఊరేగింపులకు మహిళలు ఎవరూ రారు టౌన్లో. ఈ ఒక్క మన తాడేపల్లి గణేష్ నగర్లోనే వినాయక చవితి ఊరేగింపుకి, అలాగే ఇప్పుడు స్వామివారి ఊరేగింపుకి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఊరేగింపు కూడా చక్కగా జరుగుతుంది. ఈ గణేష్ నగర్లో ఇక్కడ విశేషంగా చాలా సంతోషంగా రాత్రి కళ్యాణం చాలా బాగా జరిగింది. కళ్యాణం కనుల విందుగా రాత్రి కళ్యాణం బాగా చేశారు. అయితే ప్రతి ఒక్కరు కూడా చాలా కళ్యాణాన్ని చాలా ఆనందంగా స్వీకరించారు. అలాగే ఈ రోజున ఇక్కడ ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సత్య సందర్భంగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఈ కమిటీ వారు, ఈ కళ్యాణ్ రామచంద్రరావు కానీ వారి మిత్ర బృందం కానీ ఇక్కడ ఏర్పాట్లు బాగా పరిశీలిస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. విశేషమైన అసలు జనం ట్రాఫిక్ కూడా జామ్ అయిపోయింది మాకు రావడానికి. ఎక్కడో బండి పెట్టి అక్కడి నుంచి నడిచి రావడం జరిగింది. ఇంత ఈ ఘనంగా ఇక్కడ పూజలు జరగడం, రాత్రి కళ్యాణం జరగడం చాలా విశేషంగా, చాలా ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది. శనివారం బార్ అసోసియేషన్ హాల్లో మీడియేషన్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా అదనపు జడ్జి షేక్ సికిందర్ బాషా, న్యాయమూర్తి అరుంధతి పాల్గొన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షులు దోలం విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిరిగినీడి విజయకృష్ణ, ఉంగరాల శివకుమార్, మేకా సత్యనారాయణ, ఫరోద్ బాబు, దుర్గాదేవి, ఇందిర, మాధవ్, గాజేంద్ర శ్రీనివాస్, మానుకొండ గోపాలరావు, బండారు శ్రీనివాస్ న్యాయవాదులు పాల్గొన్నారు. గురించి మనకి అందరికీ తెలుసు. ఏడిఆర్ ప్రాసెస్ అది, అందులో 5 ప్రాసెస్ ఉన్నాయి. లోక్ అదాలత్, మీడియేషన్, కన్సిడరేషన్, జ్యుడిషియల్ సెటిల్మెంట్. వీటిలో నార్త్ వైపు బాగా మీడియేషన్ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. సౌత్ సైడ్లో మనకు సౌత్ ఇండియాలో అంతగా ప్రాచుర్యం రావడం జరిగింది. మీడియేషన్ అనేది ఒక కన్సిడరేషన్ ప్రాసెస్ అది కూడా. అయితే ఇది ఆర్బిట్రేషన్కి సంబంధం ఉండదు. ఆర్బిట్రేషన్లో ఆర్బిట్రేషన్ కన్సిడరేషన్ యాక్ట్ అప్లై అవుతుంది, కానీ మీడియేషన్కి ఆ యాక్ట్ అప్లై కాదు. కాబట్టి మీడియేషన్ మధ్యవర్తిత్వం చేయడం వరకే అది. ఈ మధ్యవర్తిత్వం చేయడం కోసం అని చెప్పేసి ట్రైనప్ చేయడానికి ప్రతి బార్ అసోసియేషన్ నుంచి కొంతమంది అడ్వకేట్ని చూస్ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. దీనికోసం హైకోర్టు వాళ్ళు ఒక మీడియేషన్ సెంటర్ హైకోర్టు లెవెల్లో ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అక్కడ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్తో, హైకోర్టు జడ్జెస్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ ఉంటారు. వాళ్ళు మన డిసిషన్ నుంచి
ఇంట్రెస్టెడ్ అడ్వకేట్స్ మీడియేషన్ ప్రాసెస్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న అడ్వకేట్స్ మిస్ కాల్ చేస్తారు. కోర్టు కేసులు లాగానే మీడియేషన్ చేసినందుకు కూడా ఫీజు ఫిక్స్ చేస్తారు. అంటే లిమిట్స్ బట్టి ఇప్పుడు ఒక 10 లక్షల మైనా సెటిల్ చేశారు, మీకు అందులో పర్సంటేజ్ లాగా ఉంటుంది. కాబట్టి ఇది ఎంకరేజింగ్గానే ఉంటుంది ప్రాక్టీస్ చేయడానికి. ప్రాక్టీస్ లాగా ఇది కూడా ఒక నేను జూన్లో మీడియేషన్ కోసం చెప్పేసి ఒక 5 days ట్రైనింగ్ జరిగినాను. దాంట్లో మెయిన్గా ఏం చెప్తున్నారంటే మీడియేషన్ గురించి అడ్వకేట్స్ కోఆపరేషన్ కూడా కావాలి అని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ ఒకసారి మనకి ఏదైనా రిపోర్ట్ చేయాలంటే కోర్టు నుంచి కోర్టు మోగా కన్సర్న్ తీసుకొని లాయర్స్ కన్సర్న్ తీసుకొని ఇవ్వచ్చు. కాకపోతే అడ్వకేట్స్ కోసం మనకి ఏం చేస్తారంటే మీడియేషన్ ఏముంది ఏంటి నేను మాట్లాడాను కానీ ఏది జరగదు అవసరం లేదు అన్న ఫీలింగ్లో పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా మీడియేషన్ మార్చుకొని కొన్ని కేసెస్లో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కానీ సివిల్ డిస్ప్యూట్స్ కానీ లేకపోతే ఇంకా ఇన్వెన్షన్స్లో కానీ వాటిలో మాత్రంగా ముందు మీడియేషన్ సెంటర్కి పంపించామనుకోండి 89 సెక్షన్ ప్రకారం ఏడిఎస్ వాటి ప్రకారం సివిల్ సూట్లో కానీ మ్యాట్రిమోనియల్ వాటిలో కానీ పంపిస్తే కనుక వాళ్ళ ఇంట్రెస్ట్ ఏముంటుంది అని చెప్పేసి కనుక్కొని వాళ్ళ డిస్ప్యూట్కి కారణం కదా ఏమి ఏదైతే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ ద్వారా తెలుసుకొని దానికి సొల్యూషన్ తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనకి. అలాగే కోర్టుకు వచ్చే కేసుల్లో విద్యార్థుల యొక్క సరైన అవగాహన లేకపోవడం ప్రధాన సమస్య. అలాగే సమయం లేకపోవడం, అలాగే అహంకారం కూడా. కానీ కేసు యొక్క వాస్తవ పరిస్థితులు ఏంటనేది మనకన్నా పార్టీకి తెలుసు. ఎందుకంటే ఒక దొంగ వేసినంటే మనం మంచి రోడ్లే చెప్తారు, అవతోడు తక్కువ వేసినారు. అలాగే బ్యాక్లో స్పెసిఫిక్ డిపార్ట్మెంట్స్ కానీ మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కానీ రోడ్లు కానీ మార్కెట్లు కానీ ఇటువంటి అన్నింటిలో కూడా రిజల్ట్ ఏంటి అనేది వాస్తవం ఏంటంటే మన న్యాయవంతులు కానీ తెలిసినా కానీ ఏంటంటే న్యాయవాది కన్విన్స్ అవ్వడం అవకాశం ఇవ్వడం సంవత్సరాల కేసులు నడుస్తూ ఉంటాయి. కానీ లోకాల దృష్టి కానీ కూడా చాలా సమస్యలు పరిష్కారం అయ్యి ఒకే మాట మీదకి వచ్చి కేసులు చాలా ప్రాక్టీస్ అవుతాయి. ఆ క్రమంలోనే మన న్యాయమూర్తులు చెప్పినట్టుగా ఈ మీడియేషన్ అనేది ముందు మనం మన క్లయింట్ని కన్విన్స్ చేయగలం. ఆ తెచ్చిన వ్యాపారంలో వాస్తవం ఎంత ఉంది, వారికి ప్రతి వ్యవస్థ అనేది ముందు మనకు తెలుస్తుంది. మన కేసు గెలుపుతామని మనకి పూర్తి అవగాహన ఉంది. మీరు క్రిమినల్ కేసు అయినా సరే సివిల్ కేసు అయినా సరే అది మనం కేసు తీసుకున్నప్పుడు చెప్పినా చెప్పకపోయినా కానీ కేసు తీసుకున్నప్పుడు ఎవరికి కేసు మాత్రమే ఎక్కడబడిపోతుంది. స్థానిక పెద్ద శివాలయంలో శుక్రవారం రాత్రి సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ధర్మకర్త ఈతకొండ తాతాజీ ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ వారిచే తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక పాతూరులోని 10వ వార్డులో గల శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో షష్ఠి మహోత్సవాలు జరిగాయి. శుక్రవారం రాత్రి మానేపల్లి శ్రీనివాసరావు వేద రాజేశ్వరి దంపతులచే స్వామివారి కళ్యాణాన్ని జరిపించారు. శనివారం ఉదయం షష్ఠి మహోత్సవం అభిషేకాలు ఆలయ ధర్మకర్త కర్రె సీతారామయ్య ఆధ్వర్యంలో జరిగాయి. షష్ఠి వేడుకలు తిరునాళ్లు 4 రోజుల పాటు జరుగుతాయి. శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. తిరునాళ్లు వేడుకగా జరగగా వేలాది మంది పాల్గొన్నారు. ఆవిడ యొక్క ముఖం భవదు తస్మై దాస్యామి కల్పిత కన్యాదాన సహస్రమూర్తయే సహస్రవార యథా భాగజహామి
సుమారు 170 సంవత్సరాల క్రితం ఈ యొక్క ఆలయం నిర్మించబడింది. జమీందార్ నారాయణ అప్పారావు గారిచే నిర్మించబడింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ షష్ఠి మహోత్సవాలు దేదీప్యమానంగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా సుమారు 5,000 మంది ఈ యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. అలాగే ఇంకా మిగిలిన వారు కూడా ఈ యొక్క ఉత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి తీర్థప్రసాదాలను సేకరించాల్సిందిగా కోరుచున్నాను. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా షష్ఠి మహోత్సవాలు మా ఆలయ ధర్మకర్త పెద్దలు శ్రీ కర్రి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా కూడా రాత్రి స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే అనంతరం స్వామివారికి అభిషేకాలు కూడా జరగడం జరిగింది. అనంతరం భక్తులు 50 మంది కూడా ఎంతోమంది విశేషంగా ఇక్కడ విచ్చేసి స్వామివారి దర్శన భాగ్యం కలిగించుకుని తీర్థప్రసాదం సేకరించుకుని వెళ్తున్నారు. అంటే పాతూరు అంటేనే కనుక టెంపుల్ సిటీ అనేది. ఇక్కడ ఉన్నటువంటి రామాలయం కానీ ఆ రామాలయం కూడా పునర్నిర్మాణం కూడా మా పెద్దలు కర్రి సీతారామయ్య గారు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో రామాలయం పునర్నిర్మాణం జరిగింది. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా పునర్నిర్మాణం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా స్వామివారి ప్రతిష్ఠ కూడా జరిగేటటువంటి మహా ఉన్నటువంటి కార్యక్రమం కోసం అందరం కూడా వేచి చూస్తున్నాం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం కూడా పునర్నిర్మాణంలో తన వంతుగా ఆయనే ముందుండి ఎదురుండి ఎంతోమంది దాతలు కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆలయ పునర్నిర్మాణం కూడా కర్రి సీతారామయ్య గారు ఆయన దగ్గరుండి కార్యక్రమం అంది కూడా జరిపించారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఇంత జరుపుకోవడానికి ఈ భక్తులందరికీ కూడా ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కల్పించినటువంటి సీతారామయ్య గారికి పేరు పేరున తాడేపల్లి ప్రజలందరి తరపున కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇంత విశేషమైనటువంటి ఆలయం మన పాతూరులోనే ఉండటం మన పాతూరు ప్రజలందరికీ కూడా ఎంతో ఆనందదాయకం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా ఆలయ ధర్మకర్త శ్రీ కర్రి సీతారామయ్య గారి ఆధ్వర్యంలో అత్యద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున తెల్లవారుజామున ఉదయం 3 గంటల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క కృపని అర్థిస్తూ పూజలు నిర్వహించారు. అలాగే ఈ రోజున విశేషమైన అభిషేకాలతో పాటు ప్రజలందరికీ కూడా అత్యద్భుతమైన దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ షష్ఠి పురస్కరించుకుని ఈ 5 రోజులు కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి రంజన కార్యక్రమాలు కూడా సాయంత్రం పూట ఏర్పాటు జరిగింది. కావున భక్తులందరూ కూడా ఈ షష్ఠి మహోత్సవాల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకాశం. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, DMAS, ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU, సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ,
ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536. సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నెంబర్ 08818223720. షష్ఠి ఉత్సవాలకు కైకరం షష్ఠి పెట్టింది పేరు. 90వ షష్ఠి మహోత్సవాలు కైకరంలో వేడుకగా ప్రారంభమయ్యాయి. వారం రోజుల పాటు ఇక్కడ షష్ఠి ఉత్సవాల తిరునాళ్లు జరుగుతాయి. శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం వేడుకగా జరిగింది. షష్ఠి మహోత్సవాల నిర్వహణకు పోలీసులు అత్యంత బందోబస్తు నిర్వహించారు. వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని పులకించారు. అభిషేకాలు జరిపించారు. ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు, పుప్పాల వాసుబాబు తదితరులు ఆలయాన్ని సందర్శించారు. తిరునాళ్లలో భారీగా దుకాణాలు వెలిశాయి. జెయింట్ వీల్, పిల్లలు వాడుకునే ఎంటర్టైన్మెంట్ దుకాణాల వద్ద సందడి ఉంది. పోలీసులు పెద్ద ఎత్తున సమీకరించి ఎటువంటి అల్లర్లు జరగకుండా చూస్తున్నారు. బుడగలు, ఈలలతో పిల్లలు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. భారీగా అన్నసమారాధన జరిగింది. కైకరం ఉంగుటూరు మండలంలో ఇది 1930వ సంవత్సరంలో ఈ గుడి స్థాపించబడింది. ఇది 90వ సంవత్సరం. 90 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి. ఈ జిల్లాలోనూ రాష్ట్రంలో కూడా పేరుగా అది వెలిసిన నాగమ్మ తల్లి ఆవిడంతా ఆవిడే స్వయంగా పట్టపోసుకుని ఆవిడే గుడిలో ఈరోజు కూడా 90 సంవత్సరాలు అయినా కూడా ఆ పట్టును మేము కూడా ముట్టుకోవాలి. ఈరోజు కూడా అలాగే ఉంది. ఇక్కడ ఈ ఉత్సవాలకి రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వర్తకులందరూ కూడా ఇక్కడికి జెయింట్ వీల్స్ కానీ స్టాల్స్ అన్నీ కూడా తొలి పండుగగా వాళ్ళు ఇక్కడ నుంచి పెట్టుకుని అన్ని ఊర్లకి వెళ్తుంటారు. సెంటిమెంట్గా ఇక్కడ బాగుందని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ నుంచి వాళ్ళు తొలి పండుగకి వెళ్తుంటారు. అలాగే ఈ దేవుడు కూడా నాగమ్మ తల్లి కూడా సంతానము, వివాహంగానే వివాహము అని కోరిన కోరికలు తీర్చే ఇదిగా ప్రసిద్ధి చెందింది. రాష్ట్రం మళ్ళీ నుంచి కూడా ఉత్సవాల రోజున ఒక 40,000 మంది జనం దర్శనం కోసం వస్తుంటారు. వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ అందరూ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటుంటారు. 90వ వార్షికోత్సవం అండి, షష్ఠి వార్షికోత్సవం. ఇక్కడ గత 89 సంవత్సరాల నుంచి షష్ఠి వార్షికోత్సవాలు జరుగుతున్నాయి. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతూనే ఉన్నాయి. 90వ వార్షికోత్సవంలో మండల రెవెన్యూ శాఖ, గ్రామ రెవెన్యూ శాఖ, మండల పరిషత్ శాఖ, హెల్త్, పోలీస్ డిపార్ట్మెంట్ అన్నీ కలిపి సమగ్ర ఏర్పాట్లతో 7 రోజుల కార్యక్రమాన్ని నడిపిస్తున్నారండి. ఈరోజు మొదటి రోజు 10,000 మందికి అన్నదానం జరిపిస్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటూ ఉంటామండి. ఈ అమ్మవారిని నమ్మి వచ్చి కొలిసిన వాళ్ళకి ప్రతిదీ మంచి జరుగుద్దండి. ప్రతి సంవత్సరం షష్ఠి వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. ఇక్కడ 90వ షష్ఠి మహోత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా ఈ రోజున మొదలుకొని 16వ తారీఖు వరకు, 14వ తారీఖున ఊరేగింపు, అలాగే 16వ తారీఖు అన్నదానంతో ముగుస్తుందండి. కైకరం ఇలవేలుపుగా ఉన్నటువంటి నాగమ్మ తల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారితో ఐక్యమయ్యి ఇక్కడ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలిసి కైకరం ప్రజలందరికీ కూడా ఇలవేలుపుగా మారి పూజలు అందుకుంటున్న విషయం రాష్ట్రమంతా తెలిసిందే. ఇలాంటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం మా ఊర్లో, మా గ్రామంలో, ఈ కైకర గ్రామంలో వెలిసిల్లడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ ఊరి ఆడబడుచుగా
నాగమ్మ తల్లి కూడా ఈ ఊరి ఆడబడుచు అవ్వడం, అలాగే ఈ ఊరి కోడలు అవ్వడం, ఈ ఊరి ఆడబడుచులుగా మేమందరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. స్థానిక సుబ్బారావుపేట 5వ వార్డు ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పీటీఏ సమావేశాన్ని శనివారం నిర్వహించారు. పేరెంట్స్కు ముగ్గులు పోటీలు, టగ్ ఆఫ్ వార్ పోటీలు నిర్వహించారు. పాఠశాల హెచ్ఎం జ్యోతి, పాఠశాల ఆపరేటివ్ సభ్యులు సూర్యబాబు, సీతాలో నాగేశ్వరరావు, మహిళా సమైక్య అధ్యక్షురాలు సంధ్యారాణి పాల్గొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరించారు. విద్యాభివృద్ధికి చేస్తున్న నైపుణ్యాలపై పేరెంట్స్కు అవగాహన కల్పించారు. పేరెంట్స్ పిల్లలతో ప్రతిజ్ఞ చేయించారు. బేవడోలు మండలం పోలశివారు సదాశివపురంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో 31వ వార్షిక కళ్యాణ మహోత్సవాలు శుక్రవారం రాత్రి జరిగాయి. వరకుడి సుబ్బారావు, నాగదుర్గ దంపతులచే స్వామివారి కళ్యాణం జరిగింది. శనివారం షష్ఠి వేడుకలు జరిగాయి. కార్యక్రమంలో వడ్లపట్ల ఫణికిషోర్, రేడగమిల్లి భాస్కర్, రేగడమిల్లి అర్జున్ కుమార్, కమిటీ సభ్యులు పచ్చామురళి, బాల వెంకట సాయి, తానేటి బాలాజీ తదితరులు పాల్గొన్నారు. కేబుల్ కూడా వస్తుంది. స్థానిక నందిమమ్మ సెంటర్లోని శ్రీ విఘ్నేశ్వర రామాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని దీపాలు, పూలతో అలంకరించారు. అదేవిధంగా శనివారం ఉదయం స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. పుంగూరు మండలం కైకరంలో జరుగుతున్న 90వ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవాల్లో ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, జడ్పీ చైర్మన్ గంటా పద్మశ్రీ, ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు పాల్గొన్నారు. శ్రీ నాగమ్మ తల్లి వారి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అఖండ అన్న సమారాధనలో పాల్గొని భోజనాలు వడ్డించారు. పోలీసులు ఉత్సవ పందిరి ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. మాజీ జడ్పీటీసీ వాసు, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థానిక ఏలూరు రోడ్ల గల అయ్యప్పస్వామి గుడిలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. బేదిరెడ్డి నాగరెడ్డి దంపతులు, కర్రి వెంకట దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. దాత కోవూరి అమ్మాజీ, వారి కుటుంబ సభ్యులు, అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష కోశాధికారులు నిమ్మల బాబ్జీ, ద్వారంపూడి దేవరాజరెడ్డిలు పాల్గొన్నారు. శనివారం షష్ఠి సందర్భంగా సవిత్రిపేటలోని స్వర్గీయ కోవూరి గాంధీరెడ్డి నివాసం నుండి వారి కుటుంబ సభ్యులు, అయ్యప్ప స్వాములు 108 కావడిలతో స్వామివారి అభిషేక ద్రవ్యాలను శరళ ఘోషతో ఊరేగింపుగా అయ్యప్ప స్వామి ఆలయానికి తీసుకెళ్లారు. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేశారు. కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు నిమ్మల బాబ్జీ, కోశాధికారి ద్వారంపూడి దేవరాజరెడ్డి, కోవూరి అమ్మాజీ, శానం గోవిందరావు, మొక్కరాల రామచంద్రరావు, గాంధీరెడ్డి కుమార్తెలు, అల్లుళ్ళు పాల్గొన్నారు. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్య దేవతానుగ్రహ కృపాకటాక్ష వీక్షణ సిద్ధిరస్తు. మహర్షి నామదేవ సాత్విక్ నామదేవ
తాడేపల్లిగూడెంలోని మా మావయ్య గారైన స్వర్గీయ గాంధీరెడ్డి గారు మొదలుపెట్టిన కావిడి కార్యక్రమం నిర్విఘ్నంగా గత 15 ఏళ్ల నుంచి జరుగుతుంది. వారి స్వగృహం నుంచి మా ఈ సుగంధ ద్రవ్యాలన్నీ స్వామివారికి అభిషేకానికి చేయడానికి ఇక్కడి నుంచి ఈ గుడి దాకా తీసుకెళ్ళి ఈ కావిడి మొత్తం అందరూ స్వాములందరూ మోసుకొచ్చి అక్కడ అభిషేకం చేయటం అక్కడ పళనిలో జరుగుతుంది. అలాగే అదే విధాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. దీనివల్ల చాలామందికి పిల్లలు లేని వాళ్ళు కూడా చాలామందికి పిల్లలు పుట్టి మంచి సంతోషంగా అందరూ కూడా ఉన్నారు. ఇలాంటి కార్యక్రమం ఇంకా బాగా జరగాలని స్వాములందరూ బాగా పాల్గొని దీన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటున్నాను. ఈ 15 సంవత్సరాలుగా ఈ కొనసాగుతున్నటువంటి ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజున ముందు రోజు రాత్రి కళ్యాణం జరుగుతుంది. ఈరోజు ఉదయం శ్రీ గాంధీరెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి పళనిలో జరిగేటంత ఘనంగా, అంతకంటే కూడా ఘనంగా మన ఊళ్ళో మన ఆంధ్రప్రదేశ్లో ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా ఇటువంటి జరగదు. అంత ఘనంగా ఇక్కడి నుంచి మనం ప్రతి సంవత్సరం ఇలా వెళ్తూ ఉన్నాం. ఇలాగే ప్రతి సంవత్సరం మనం జరుపుకోవాలని వారి సహకారం, వారి అల్లుళ్ళు కూతుర్లు అందరూ కూడా చాలా సహకరిస్తున్నారు. ఎప్పుడూ కూడా ఇలాగే మీరు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి మరి ఏదైతే తమిళనాడులో ఎంతో సాంప్రదాయంగా జరిగేటటువంటి కార్యక్రమం ఈ కావిడి సేవ కార్యక్రమం పళని, తిరుచెందూరు లాంటి పుణ్యక్షేత్రాల్లో విశేషంగా జరుపుకునేటటువంటి ఈ యొక్క కావిడి సేవ కార్యక్రమాన్ని మనం ప్రతి ఏటా కూడా తాడేపల్లిగూడెంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. ప్రతి ఏటా కూడా సవిత్రుపేటలోని స్వర్గీయ గాంధీరెడ్డి గారి స్వగృహం నుండి అయ్యప్ప స్వాములు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క అభిషేక ద్రవ్యాల్ని ఊరేగింపుగా ఆలయానికి తీసుకుని వెళ్ళటం, అక్కడ స్వామివారికి అభిషేకించడం కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నది. మరి అయ్యప్ప స్వాములు ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో భక్తితో పాల్గొంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ ఉన్నాము. స్థానిక ఏలూరు రోడ్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి సూరిబాబు అర్చకత్వంలో స్వామివారి కళ్యాణం జరిగింది. పచ్చిగోల భాస్కర్రావు, గుర్రం సత్యనారాయణల ఆధ్వర్యంలో పీఠంలోని 15 మంది దంపతులు, ఆర్యవేశ సంఘ సెక్రటరీ నొన్న బాలత్రిపురరావు దంపతులు, ఆలయ సెక్రటరీ ఆలపాటి సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు. వేద మంత్రాలు, సన్నాయి మేళాలతో స్వామివారి కళ్యాణం జరిగింది. కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం అధ్యక్షులు కొర్లేపర రాము, ట్రెజరర్ భోగవిల్లి రమేష్, జాయింట్ సెక్రటరీ బోర్లగడ్డ హనుమంతు, వైస్ ప్రెసిడెంట్ కొండూరి రాము, కార్యవర్గ సభ్యులు నొన్నా నాని, పులపర్తి మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు. సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుని ఈ రోజుని వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతీ క్షేత్రంలో వేంచేసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ రోజున మరి గురుస్వాములు పచ్చిగోడ భాస్కరరావు గారు, గుర్రం సత్యనారాయణ గారి వారి ఆధ్వర్యంలో మరి ఇంచుమించు 18 మంది దంపతులచే మరి సూరిబాబు గారి అర్చకత్వంలో మరి మా ఆలయ అర్చకులు సత్యనారాయణ శర్మ, చంద్రశేఖర శర్మ వారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున అత్యంత వైభవంగా కళ్యాణం చేయడం జరిగింది. మరి ఈ సుబ్రహ్మణ్య స్వామి పుట్టినరోజున ఈ స్కంద షష్ఠి జరుగుతుంది. తమిళంలో స్కంద షష్ఠి అంటారు, మన ఏరియాలో సుబ్రహ్మణ్య షష్ఠి అంటారు. మరి ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని కొలవడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులు, చర్మ వ్యాధులు అన్నీ కూడా ఇదవుతాయి. మరి పెళ్లి కాని యువతలకు వెంటనే మరి సుబ్రహ్మణ్య స్వామిని కొలిస్తే వెంటనే వివాహం అవుతుంది. మరి వాటి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ స్వామివారికి మరి పళ్ళు, అదేవిధంగా కొబ్బరికాయలు, పూలు, ఇవన్నీ కూడా పగడాలు అవన్నీ సర్పాలు సమర్పిస్తే మరి ఆ స్వామివారి యొక్క కృపకి అందరూ కూడా పాత్రలవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారిని అత్యంత వైభవంగా జరిగిన కళ్యాణోత్సవాన్ని అందరూ కూడా తిలకించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రగా అవుతున్నాం. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పంచాయతన క్షేత్రంలో కొలువై ఉన్నట్టు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నిన్నటి రోజున కళ్యాణ కార్యక్రమం జరిగింది. ఉదయాన్నే ప్రాతకాలం స్వామివారికి పంచామృత పరరస సుగంధ ద్రవ్య విశేష అభిషేక అర్చనాది కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. విశేష సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. ఈ స్వామివారికి ప్రతి మంగళవారం కూడా అభిషేక కార్యక్రమం పంచామృత గోక్షేర అభిషేకం జరుగుతుంది. అలాగే ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహాపర్వదినం రోజున అభిషేక కార్యక్రమం చేయడం జరిగింది. కావున భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించుతారని కోరుతున్నాం.
స్థానిక 22, 23 వార్డుల్లోని ప్రభుత్వ పాఠశాలలో శనివారం జరిగిన పేరెంట్స్ మీటింగ్కి జనసేన పట్టణ అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పేరెంట్స్కు ముగ్గులు పోటీలు, విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించారు. అనంతరం బహుమతులు అందించారు. మాజీ కౌన్సిలర్ మాదాసు నిర్మల, రాకుర్తి కిరణ్, వెంకటేష్, బండి అంజీ, ప్రభు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్లో విద్యాభ్యాసాలు మన సమాజంలో మరి ఉన్నత స్థాయిలో కలెక్టర్ చేసింది. అలాంటి స్కూళ్ళు మన చెప్పి మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో మరి అక్కడ ఉపాధ్యాయులతోటి మరి సమగ్ర శిక్ష అనే కార్యక్రమం పెట్టి ఏదైతే పూర్వ విద్యార్థుల్ని అలాగే ఏదైతే విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిచి వాళ్ళతో మరి అనుసంధానంగా టీచర్స్ని కూడా కూర్చొని అక్కడ ఏదైతే పూర్వ విద్యార్థులు చదువుకున్నారో వాళ్ళందరినీ కూడా ఒకే తాటిపై తీసుకొచ్చి వాళ్ళందరినీ ఒక అవగాహన విధంగా ఏదైతే పిల్లలకి టీచర్స్ మా స్కూల్స్కి రావాలంటే భయపడే విధంగా కాకుండా మనం పిల్లలకు కూడా ఏ టైంకి స్కూల్స్కి పంపించాలి, వాళ్ళు వచ్చిన తర్వాత ఏం వర్క్ చేయించాలి ఏంటనేది ఈ విషయం ప్రతిజ్ఞలో చాలా మరి చదువుతుంటే ఆ ప్రతిజ్ఞ చేసిన పేపర్ పాంప్లెట్ చదివితే మనందరికీ అర్థమయ్యేలా ఉంది. పిల్లల్ని మనం ఇక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి చదువు చెప్పే విధంగా మరి వాళ్ళని ఉన్నత స్థానానికి రావాలంటే వెనకాల తల్లి తండ్రి బాధ్యత ఎలాగ టీచర్స్ ఉందో వాళ్ళకు కూడా బాధ్యత ఉంది. కాబట్టి వాళ్ళందరూ కలిపి మరి విద్యార్థిని భవిష్యత్తు గురించి మీరు అందరూ ఆలోచించాలన్న విషయం. ప్రైవేట్ స్కూల్స్తో పోల్చుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ కూడా బాగుంది. పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అనేది కూడా బాగా చెప్తున్నారు. మా పాప విషయంలో అయితే నాకు 100% సాటిస్ఫాక్షన్ అనేది గవర్నమెంట్ స్కూల్లో దొరికింది. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి సమగ్ర విద్య అనే కార్యక్రమం ఈరోజు తాడేపల్లిగూడెం స్థానిక 22వ వార్డులో మరి పిల్లల తల్లిదండ్రుల సమక్షంలో మరి పెద్దల సమక్షంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఉపాధ్యాయులకు మరి అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో విద్యార్థుల తల్లిదండ్రులకి వారికి అవగాహన తీసుకొచ్చే విధంగా మన ప్రభుత్వం వారు చేపడుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం మన స్కూల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మరి అదేవిధంగా రానున్న రోజుల్లో మరెన్నో స్కూల్ని అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో మరి అదేవిధంగా మనం గతంలో చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్ ఏ విధంగా ఉండేవి మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చెందడం జరిగింది. సుబ్రహ్మణ్య షష్ఠి పురస్కరించుకుని శుక్రవారం రాత్రి పెంటపాడు శివాలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ మహోత్సవం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. స్థానిక సుబ్బారావుపేటలోని శ్రీనివాస రామాలయంలో శనివారం సందర్భంగా ఉదయం సాంప్రదాయ రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వట్టిప్రోలు రాము దంపతుల సహకారంతో ప్రసాద వితరణ జరిపారు. మధ్యాహ్నం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భక్తులకు కమిటీ సభ్యులు సేవలు అందించారు. స్థానిక సుబ్బారావుపేట శ్రీ శ్రీనివాస రామాలయం నందు ఈరోజు శనివారం సందర్భంగా ఉదయం నుంచి కూడా స్వామివారికి విశేష పూజలు నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం స్వామివారికి ప్రసాదం పులిహార వితరణ శ్రీ వట్టుపోలు రాము శ్రీమతి రామలక్ష్మి దంపతులచే నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ప్రతి నెల కూడా ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి డిపాజిట్గా మరి చాలామంది భక్తులు విరాళాలు ఎత్తడం జరుగుతుంది. వారి సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారికి వారి కుటుంబానికి కూడా స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆ భగవంతుడిని శ్రీనివాస రామాలయం కమిటీ తరపున అలాగే భక్తుల తరపున కోరుకుంటున్నాం.
అలాగే ప్రతి శనివారం జరిగే అన్నదాన కార్యక్రమానికి సహకరించే భక్తులు మీకు తోచినంత 200 కావచ్చు, 300 కావచ్చు, మీకు తగినంత విరాళంగా ఇచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ యొక్క ఆలయ అభివృద్ధికి తోడ్పడి ఈ యొక్క ఆలయాన్ని ముందుకు నడిపించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. సుబ్బారావుపేట 5వ వార్డు పాబోలువారు వీధి నందు వేంచేసిన శ్రీ శ్రీనివాస రామాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని ఈ రోజు పొద్దున్నే మహాప్రసాదం పొట్టిపోలు రాము గారు, రామలక్ష్మి దంపతులు అందజేశారు స్వామివారికి. వారి కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇవాళ మధ్యాహ్నం జరిగే అన్నదాన కార్యక్రమానికి నెలవారీ చందాదారుల డబ్బులతో భోజనం పెట్టడం జరుగుతుంది. అందులో ప్రధానంగా నెలవారీ చందాదారులైన శ్రీ దువ్వా శ్రీను గారికి, కుప్సెట్టి రమణయ్య చంటి గారికి, తిరుపతి చిన్నపండు గారికి, పిల్లా లావణ్య గారికి కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామ పొలాల్లో స్వయంభూగా వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వర్గీయ నల్లమాటి వెంకన్న ఇంటి వద్ద నుండి మేళతాళాలతో ఊరేగింపు జరిగింది. శుక్రవారం రాత్రి స్వామివారి కళ్యాణం అత్యంత వేడుకగా నిర్వహించారు. శనివారం ఉదయం భక్తులు ఆలయం వద్ద పుట్టలో పాలు పోసి స్వామివారికి పళ్ళు సమర్పించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రావిపాటి లక్ష్మణరావు, రత్నాజీ దంపతులు, నల్లమాటి నారాయణ దంపతులు, నెక్కలపూడి సత్యనారాయణ దంపతులు, పాతూరి కృష్ణారావు, మద్దుకూరి నాగేశ్వరరావు, మద్దుకూరి సత్యనారాయణ, సుబ్బారావు, నల్లమాటి పార్వతమ్మ, కొండ్రెడ్డి హైమావతి తదితరులు పాల్గొన్నారు. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోరి ప్రార్థిస్తున్నాము. ఉమామహేశ్వరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుపుకొనుచున్నాము. ప్రతి సంవత్సరం ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఆలయం నిర్మించబడి ఉన్నది. అటువంటి ఆలయాన్ని పునరావృతం జరిపించి చక్కగా మంచి అభివృద్ధిలో తీసుకువచ్చారు. రావిపాటి లక్ష్మణరావు గారు దంపతులు చక్కగా ఈ కళ్యాణ మహోత్సవం పాల్గొని ప్రతి సంవత్సరం కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపించున్నాము. అలాగే భక్తులు చక్కగా బాగా ఇసుకేతో రాలన విధంగా వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకుని దర్శన భాగ్యం కలిగించుకుంటున్నారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, స్వయంభూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మా గ్రామంలో వెలిసి దాదాపు 75 సంవత్సరాలు పూర్తవుతున్నట్టుగా మా పెద్దలు చెప్తున్నారు. స్వామి అంటే చాలా మహత్తరమైన స్వామి. భక్తులు అనుకున్న కోరికల ప్రకారం జరిపించే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల వారు ప్రతి మంగళవారం రోజు వచ్చే జనమే కాకుండా ప్రతి మంగళవారం అభిషేకాలు హోమాలతోటి స్వామి దేదీప్యమానంగా వెలుగొందడం అందరూ కూడా చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎక్కడెక్కడి నుంచో పిల్లలు లేని వారు కానీ పెళ్లి కాని వారు కానీ ఎంతోమంది వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుని పిల్లలు పుడితే పుట్ట మీద బూర్లు పోస్తాం అనుకోవడం, ఇలా వివిధ కార్యక్రమాలతో ప్రతిరోజు నిత్యనూతనంగా వెలిగే ఆ స్వామివారి దర్శనం నిన్నటి రోజు నుంచి కూడా ఉదయం విఘ్నేశ్వర పూజ, మధ్యాహ్నం నుంచి సాయంత్రం అభిషేకాలు, నిత్య హోమాలు, ఈరోజు తెల్లవారుజాము 4 గంటల నుంచి స్వామివారికి పళ్ళు, అరటిపళ్ళు గెలలతోటి భక్తులు తండోపతండాలుగా విచ్చేసి ఈ గ్రామాన్ని సస్యశ్యామలంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఈ షష్ఠి మహోత్సవంలో పాల్గొని ముందుకు వెళుతున్నారు. మా మహేశ్వరందు స్వయంభూ వెలిసిన సుబ్రహ్మణ్యేశ్వర టెంపుల్లో ప్రతి మంగళవారం అభిషేకాలు, హోమాలు జరుగుతాయి. ఇది స్వయంభూ వెలిసిన విగ్రహం. ఇక్కడ నమ్మిన వారు అనేక కష్టాల నుంచి బయటపడి పెళ్లి కాని వారికి పెళ్లిళ్ళు అయ్యాయి, సంతానం లేని సంతానం కలిగింది, ఐశ్వర్యం లేనివాడు ఐశ్వర్యం కలిగింది. కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని 50 మంది భక్తులు దర్శించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. బాదంపూడి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దత్తక్షేత్రంలో శనివారం సుబ్రహ్మణ్య షష్ఠి మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. ఆయన నడిపే దేవుడు. ఆయన వచ్చి ఇక్కడ కట్టమని చెప్పాడు దాకా మారపల్లి ఎవరికి తెలియదు. అవునా? మారపల్లి అంటే సంవత్సరం కింద కలగం చేస్తే ఎవరు వెళ్ళడం కూడా కష్టమైపోతుంది. అలాగే
కరకట్ల పెద్ద చెరువు గట్టు వద్ద ఉన్న నాగదేవత అమ్మవారి ఆలయంలో శనివారం షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. పందిరిపల్లి గోవిందరాజు, పందిరిపల్లి శ్రీను, పందిరిపల్లి రామయ్య, ఉండి శ్రీను, చిట్టయ్య తదితరులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయంలో షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర షష్ఠి మహోత్సవాలు వైభవపేతంగా నిర్వహించబడుతూ ఉన్నవి. ఈ నాగదేవత అమ్మవారు మా కరకట్ల గ్రామస్తుల భాగ్యోదయం అన్నట్లుగా మా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఊరి చెరువులో అమ్మవారు తనంతట తానే గ్రామస్తులకి మా పూర్వీకులకి లభ్యం అవ్వటం జరిగింది. భాగ్య విశేషంగా ఆనాటి నుంచి కూడా మా పెద్దలందరూ కూడా గ్రామంలో ఆ నాగదేవత అమ్మవారిని ప్రతి సంవత్సరం కూడా సుబ్రహ్మణ్య షష్ఠి వైభవపేతంగా నిర్వహించుకుంటూ ఆలయ నిర్మాణం చేసుకుని ఇతోధికంగా పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉన్నారు. నాగదేవత అమ్మవారి స్వయంభూగా ఆవిడ గెలిచినటువంటి దేవత మా కడకట్ల గ్రామాల్లో అందరికీ కూడా సుభిక్షతని అనుగ్రహిస్తున్నటువంటి తల్లి. శుభంగా ఉండి అందరూ నాగదేవత సందర్భంగా రైతులందరికీ శుభంగా జరుగుతుంది. దానివలన అందరూ శుభంగా ఉన్నారు. దానివలన నాగదేవతకి మాకు తోసిన కాడికి పెట్టి 10 మందికి అన్న సమాధానం చేస్తున్నాం. అది మాకు తోసిన కాడికి పెడుతున్నాం. లేదనుకుంటా సభలందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. తాడేపలగూడెం గుడ్ ల్యాంప్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పట్టణ బీసీ యూత్ అధ్యక్షులు చల్లా వెంకట సుధీర్ కుమార్తె జోస్నిక జన్మదినం సందర్భంగా వైఆర్జీ కేర్ సహకారంతో పిఎల్ హెచ్ఐవి పిల్లలకు న్యూట్రిషన్ ఫుడ్ అందించారు. హెచ్ఐవి పిల్లలకు వారి తల్లిదండ్రులకు అన్నదానం చేశారు. గుడ్ ల్యాంప్ ఆర్గనైజేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ వెలగలపల్లి టోనీ, డేటా మేనేజర్ వెంకటేశ్వరి, ఏఎన్ఎం ఓఆర్లు పాల్గొన్నారు. కార్యక్రమంలో చల్లా సత్యవెంకట విజయకుమార్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, నియోజకవర్గ బీసీ సంఘ అధ్యక్షులు కేశవభట్ల విజయ్, అల్లు సత్య తదితరులు పాల్గొన్నారు. బీసీ సంక్షేమ సంఘం యువజన అధ్యక్షులు మన సుధీర్ వాళ్ళ పాప జోస్న పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఏదైతే గుడ్ ల్యాంప్ ఆధ్వర్యంలో కుమార్ గారు అధ్యక్షతన మరి ఇక్కడ మంచి సేవా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏంటంటే ఏదైతే అనాథ పిల్లలు కానీ హెచ్ఐవి పిల్లలు కానీ మరి వాళ్ళందరూ కూడా 2-3 నియోజకవర్గాల్లో ఇక్కడ సుమారు 200 మంది మరి పిల్లలు వాళ్ళందరికీ కూడా ఉపాధికి మరి గుడ్ ల్యాంప్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దాంట్లో భాగంగా మరి సుధీర్ వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వీళ్ళందరికీ కూడా అన్నదాన కార్యక్రమం అలాగే ప్రోటీన్ ఫుడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నిజంగా చాలా మంచి కార్యక్రమం. మరి ఏదైతే ఈరోజు పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా ఇంట్లోనూ ఫంక్షన్లో అట్లు చేసుకుంటూ జరుగుతుంది. కానీ వాళ్ళ పాప పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మరి వృద్ధాశ్రమంలోనూ అట్లోనూ పెట్టడం జరిగింది. ఈరోజు గుడ్ ల్యాంప్ ఆధ్వర్యంలో కుమార్ గారి ఆధ్వర్యం దగ్గర ఇక్కడ పెట్టడం జరిగింది. ఆ పాపకే అష్టైశ్వర్య ఆరోగ్యాలతో తొలతోగాలని మంచి ఉన్నత స్థాన చదువులు చదివి మంచి ఉన్నతమైన ఉద్యోగంలో ఉండి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆ పాప కూడా ఇప్పటి నుంచి నేర్చుకోవడం వల్ల రేపు ఇది చదువుకునే టైంలో కూడా మంచి సోషల్ యాక్టివిటీస్ ఉంటాయనే ఆలోచనతో మరి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందకరమైన విషయం. బీసీ సంక్షేమ సంఘం పట్టణ యువజనాధ్యక్షుడు జనసేన నాయకులు సుధీర్ గారి పాప జోష్న పుట్టినరోజు పురస్కరించుకొని మరి రోజున గుడ్ ల్యాంప్లో మరి పౌష్టికాహారం ఇవ్వటం జరిగింది. అలాగే పుట్టినరోజు అంటే విందులకు వినోదాలకు అలవాటు పడిపోయిన ఈ రోజుల్లో మరి ఇంత మంచి కార్యక్రమం, ఇంతమంది మంచి హృదయాలు ఆశీర్వాదాల్లాగా ఆ పాపకి ఉండాలని చెప్పి కోరుకుంటూ, అలాగే గుడ్ ల్యాంప్ ఈ సంస్థని మరి ఇక్కడ నడిపిస్తున్నటువంటి సుకుమార్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జనసేన పట్టణాధ్యక్షులు అలాగే బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్తనపల్లి కాశీ గారికి, మిగిలిన వారందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బీసీ సంక్షేమ శాఖ మరి అధ్యక్షులు సుధీర్ గారి వాళ్ళ పాప జన్మదినంలో భాగంగా మరి ఈరోజు తాడేపల్లిగూడెంలో గుడ్ ల్యాంప్ సొసైటీ
మన సుకుమార్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సంస్థకి వచ్చి మరి ఇక్కడ ఉన్నటువంటి అనాథ బాలికలకు అలాగే తాడేపల్లి నియోజకవర్గంలో సుమారు 150 నుంచి 200 మందికి ఒక వివిధ డిసీజులు ఉన్న వారందరినీ కూడా ఒక కూటమిగా తయారు చేసి వాళ్ళందరికీ కూడా మరి ఈ సంస్థ ద్వారా అనేక రకమైన ఉపయోగాలు ఇవ్వడం, అలాగే ఇమ్యూనిటీ సంబంధించిన రైస్ ప్యాకెట్లు కానివ్వండి, టాబ్లెట్స్ కానివ్వండి, అలాగే మరి ఈరోజు జన్మదినం ఈ చిన్నపిల్లలకి ప్రతి సంవత్సరం చూస్తున్నాం. ఎందుకంటే ఒక జన్మదిన తల్లిదండ్రులు గ్రాండ్గా పార్టీలు ఇచ్చామా, సెలబ్రేషన్ చేసామన్న ఈ రోజుల్లో మరి సుధీర్ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మరి ఇలాంటి ఒక బాలికలకి, ఒక అనాథల్లో మనము సభ్యులుగా అయ్యి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినందుకు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభుత్వ పాఠశాలలో మంచి సౌకర్యాలు, విద్య అందుతాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని భీమడోలు తహసీల్దార్ రమాదేవి పేర్కొన్నారు. శనివారం భీమడోలు హైస్కూల్లో హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన టీచర్ పేరెంట్స్ ఆత్మీయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేరెంట్స్కు నిర్వహించిన ఆటల పోటీలను తిలకించారు. మహిళలు రంగవల్లుల పోటీల్లో పాల్గొన్నారు. విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీనివాస్ అహ్మద్, పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రెగ్యులర్గా మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు. అంటే ఆ ఎగ్జామ్ అయిన వెంటనే జస్ట్ ఒకసారి ఏంటి వాట్ ఈజ్ వాట్ ఒక్కొక్కసారి కుదరదు. కానీ ఈరోజు చూస్తుంటే మీ పిల్లల పట్ల మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉందనేది తెలుస్తుంది. ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఇంత యాక్టివ్గా వచ్చి రంగోలీలో పార్టిసిపేట్ చేసి, టగ్ ఆఫ్ వార్లో పార్టిసిపేట్ చేసి చాలా ఉత్సాహంగా మీరు అందరూ కూడా పాల్గొనడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. సో మీరు అందరూ పిల్లల ప్రోగ్రెస్ కార్డ్స్ చూసుకున్నారా? ఇప్పుడు మనకి గవర్నమెంట్ స్కూల్స్లో కూడా కార్పొరేట్ స్కూల్స్లో ఏ మాత్రం తగ్గకుండా అన్ని రకాలుగా మనకి విద్యను అందిస్తున్నారు. కాబట్టి మీ పిల్లల సామర్థ్యం ఏంటనేది మీరు తెలుసుకోవాలండి. ఇక్కడ మార్కులు ఒకరికి తక్కువ వచ్చినాయి, ఒకరికి ఎక్కువ వచ్చినాయి అట్లా కంపేర్ చేయకుండా ఎప్పుడు కూడా పిల్లల్ని వాళ్ళు ఏ రంగంలో ముందుకు వెళ్తున్నారు అంటే ఆ ఆటల వల్ల ఏమొస్తుంది కాదు, కంప్యూటరు, కొంతమందికి ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుంది డాన్స్ యాక్టివిటీస్, అది కూడా ఒక్కసారి మీరు గమనించాలి. వేరే పిల్లలతో కంపేర్ చేసి వీళ్ళని డిమోటివేట్ చేసి వాళ్ళు మానసికంగా కొంచెం తక్కువ ఫీల్ అయ్యేలాగా చేయకుండా మీ పిల్లలతో ముందు మీరు కమ్యూనికేట్ చేయండి. ప్రతిపాడు పరిధిలోని ఆటోనగర్లో శుక్రవారం రాత్రి కలవరి టెంపుల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కలవరి టెంపుల్ వ్యవస్థాపకులు సతీష్ కుమార్ క్రీస్తు సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో సాహస సేవకులు, విశ్వాసులు పాల్గొన్నారు. ఈ జీవము కలిగినటువంటి గ్రంథాన్ని పట్టుకొని వాక్య పరిచర్య చేయటం ప్రారంభించారు. ఈ దీన సేవకుడి యొక్క పరిచర్యను ప్రేమించేవాళ్ళు తెలుగు రాష్ట్రాల నలుమూలలో కూడా లక్షల సంఖ్యలో దేవుడు అనుగ్రహించినందుకు దేవుడిని నేను మహింపరుస్తూ ఉన్నాను. ఎందుకని సతీష్ కుమార్ ఎక్కడ మీటింగ్స్ పెట్టినా ఇది పట్టణంలో కాదు, తాడేపల్లిగూడెం పట్టణంలో ఏర్పాటు చేయాలి. కంప్లీట్గా తాడేపల్లిగూడెం బయట సరైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా శనివారం జట్లపాలెంలోని సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం టీడీపీ అధికార ప్రతినిధి బండి పెద్దిరాజు మనవరాలు పెద్దిశ్రీ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్వామివారి ప్రసాదం స్వీకరించారు. పరిగెట్టిన వచ్చాం ఒక నిమిషం ఈ జట్లపాలెం గ్రామంలో ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి బాగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని కోరుకుంటూ అన్నదానం కూడా పెడుతున్నాం, అన్నదానం వేయాలని పెడుతున్నాం. అలాగే ఈ ఊరు ప్రజలంతా కూడా చాలా బాగుండాలి, ఆరోగ్యంతో బాగుండాలి, పాడి పంటలతో ఉండాలి. అందరూ కూడా ఈ ఊళ్ళో ప్రజలకి అందరికీ
టీడీపీ కార్యకర్తలకు అందరికీ నా నమస్కారాలు. ఈ ఊరంతా కూడా చక్కగా అభివృద్ధితోటి ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నాను. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నవరత్నాల టీం ఆధ్వర్యంలో 334వ వారంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రవీంద్ర లక్ష్మీజ్యోతి దంపతుల కుమారుడు రామశెట్టి ధ్రువ సయాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతోనూ చలంచర్ల గుప్తా శరణ్య దంపతుల కుమారుడు అయ్యన్ పుట్టినరోజు సందర్భంగా వారి సహకారంతోనూ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నవరత్నాల టీం సభ్యులు సేవలందించారు. ప్రతి శనివారం నాడు తాడేపల్లిగూడెంలో వెంకటేశ్వర గుడి వద్ద నవరత్నాల టీం వారిచే అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ వారం అన్న సమారాధన కార్యక్రమం 334వ వారానికి చేరుకుంది. ఈ వారం అన్న సమారాధనకు దాతలుగా తాడేపల్లిగూడెం వాస్తవ్యులు, తాడేపల్లిగూడెం కడకట్ల వాస్తవ్యులు రవీంద్ర గారు లక్ష్మీ జ్యోతి దంపతుల కుమారుడు రామిశెట్టి ధ్రువ సయాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధన సహకరించడం జరిగింది. అలాగే మరొక దాతలు ఆస్ట్రేలియాలో నివసిస్తున్న చలంచర్ల గుప్తా గారు శరణ్య దంపతుల కుమారుడు అయ్యన్ పుట్టినరోజు సందర్భంగా అన్న సమారాధనకు సహకరించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా ఆ శ్రీనివాసుని కృపా కటాక్షాలు కలగాలని చెప్పి, అలాగే ఆ చిరంజీవులు మరిన్ని పుట్టినరోజులు సంతోషంగా ఆరోగ్య ఐశ్వర్యాలతో వాళ్ళు అనుకున్న గోల్ సాధించాలని చెప్పి నవరత్నాల టీం తరఫుని అలాగే కలిగి వెంకటేశ్వర స్వామి కోరుతూ వారికి వారి కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మా నవరత్నాల టీం నిర్వహిస్తున్న అన్నదానం ఈ వారం 334వ వారానికి చేరుకోవడం అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఈ దాతల సహకారంతో ఈ అన్నదానం ఇలా నిత్యం జరగాలని కోరుకుంటున్నాం. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9247190199. భీమడోలు మండలం వ్యాప్తంగా సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలు వైభవంగా జరిగాయి. భీమడోలు, గుండుగొలను, పోలా, సూరప్పగూడెం, అంబర్పేట ప్రాంతాల్లోని పుట్టల వద్ద భక్తులు పూజలు చేశారు. కుర్రెలగూడెం వద్ద హైవేని ఆనుకుని ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర పుట్ట వద్ద తెల్లవారుజాము నుండి భక్తులు బారులు తీరారు. పుట్టలో పాలు, గుడ్లు, పూజా ద్రవ్యాలు వేసి మొక్కులు తీర్చుకున్నారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.